శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అదృష్టం కార్యక్రమంలో ఇవాల్టి పంచాంగ వివరాలు, ఈరోజు విశిష్టత, ఇవాళ పుట్టిన పుట్టబోయే జాతకుల జాతక కర్మ వివరాలు, వీటన్నిటి కూడా మనతో పాటు పంచుకోవడానికి ఎప్పట్లాగే భవిష్యాచార్య నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీటితో పాటుగా ఇవాళ కన్యా రాశి వారు ప్రధానంగా ఎలాంటి కష్టాలకు, ఎలాంటి నష్టాలకు, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అవన్నీ దూరం అవుతాయనే వివరాలను కూడా నరసింహాచార్యులు గారు తెలియజేస్తారు. ఇక ఎప్పటిలాగే రాహు విషయంలో 5-6 ఏళ్లలో రాహు ఒకవేళ ఉంటే, జాతకంలో లగ్నం నుంచి 5-6 ఏళ్లలో రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు చూపిస్తుంది ఆ జాతకుడిపై అనే వివరాలను కూడా మనతో పాటు పంచుకుంటారు నరసింహాచార్యులు గారు. నరసింహాచార్యులు గారు నమస్కారం అండి, స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రధానంగా ఇవాల్టి పంచాంగంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు జూన్ 15వ తేదీ శనివారం. ఈరోజు షష్ఠి ఉదయం 10 గంటల 5 నిమిషాల వరకు, తదనంతరం సప్తమి. ఈరోజు మఖా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు, అలాగే వర్జ్యం రాత్రి 8 గంటల 41 నిమిషం నుంచి 10 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 5 గంటల 35 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు. ఇక అదృష్ట సమయం ఈరోజు ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 5 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 13 నిమిషాల వరకు అదృష్ట సమయం కొనసాగుతుంది. ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, శ్రీవారి దర్శనంతో ఈరోజు అందరికీ మంచి ఫలాలు అందాలని అదృష్టం భావిస్తోంది. రైట్ సార్, ఇవాళ విశిష్టత కూడా ముచ్చటించుకున్నాం. ఈరోజు షష్ఠి, తదనంతరం సప్తమి. ఈరోజు క్రయ విక్రయాలకు ప్రతికూల కాలం. అట్లాగే సాధ్యమైనంత వరకు ఈరోజు అన్ని రాసుల వారు శ్రీవారి దర్శనంతో పాటు శనికి తైలాభిషేకం, శనిదానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వర్తక, వాణిజ్య, వ్యాపార రంగాల వారికి ఒకంత సాధారణ ఫలితాలతో ఈరోజు వ్యాపారం కొనసాగచ్చు. సో వాహన ప్రమాదాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఈరోజు విశేషించి మకర రాశివారు, అట్లాగే ధనిష్ట, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ నక్షత్రాల వారు శనికి తైలాభిషేకం చేయడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడుతూ ఒకంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మీ జాతకాల్లో గురు మహర్దశలో రాహువు అంతర్దశగా ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు గోసేవ చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, కాలర్ సిద్ధంగా ఉన్నారు. శైలజ గారు సికింద్రాబాద్ నుంచి. శైలజ గారు నమస్తే అండి. చెప్పండి గురుగారు. నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మా ఆయన గురించి తెలుసుకోవాలని. పేరండి ఆయనది? ఆయన పేరు విశ్వరాజ్ మోహన్ అండి, కానీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. చెప్పండి. 11/11/92 అండి. 11/11/92. ఓకే, 92. ఓకే అండి, రైట్. అండ్ రాత్రి 9:30-10 మధ్యలో చెన్నైలో పుట్టిందండి. ఓకే, రైట్. 92లో పుట్టినటువంటి మీ పాప జాతక రీత్యా మీ యజమానికి 1 సంవత్సరం 3 మాసాల నుంచి మార్పు తరచూ ఆగిపోతున్నది. కుటుంబంలో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి తాత్కాలికంగా భావించండి. సో ఈ జాతకుడికి అదృష్ట సమయం జూలై 27వ తారీఖు నుంచి అనుకూలంగా మారుతూ 2018 మార్చి 20-21వ తారీఖుల మధ్యకాలం వరకు అదృష్టం కొనసాగుతోంది. సో కొద్దిగా ఈ జూలై నెల వరకు కొద్దిగా ఓపిక పడడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా జూలై 20వ తేదీ వరకు గణపతి ఆరాధన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. వెంకటరామరెడ్డి అనే కాలర్ అనంతపురం నుంచి సిద్ధంగా ఉన్నారు. వెంకటరామరెడ్డి గారు. హలో. హలో, వెంకటరామరెడ్డి గారు చెప్పండి. సార్ మా అబ్బాయి గురించి చెప్పండి. మొత్తం 8/7/1997. రైట్. అబ్బాయి పేరండి? సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి, రైట్.
93. 97. 97లో పుట్టినటువంటి మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సాంకేతిక విద్యా రంగానికి ఈ జాతకుడు అనుకూలం కాదు, అట్లాగని డాక్టర్ వృత్తికి అనుకూలం కాదు. కానీ బీఫార్మసీ వైపు కానీ ఏజీబీఎస్సీ వైపు కానీ అటువంటి సంబంధిత కోర్సుల వైపు వెళ్ళడం ఈ జాతకుడికి అనుకూలకరంగా మారుతూ ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఈ బాబే కాదు ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి వృత్తిలో కానీ సంబంధమైనటువంటి ఉద్యోగంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా అబ్బాయికి ఏజీబీఎస్సీ భవిష్యత్తులో మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగానికి అర్హత కలిగిన జాతకం అని చెప్పవచ్చు. రైట్ సార్. ఎస్కే మీరా అనే కాలర్ ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో నా పేరు ఎస్కే మీరా అండి, ఖమ్మం నుంచి అండి. చెప్పండి చెప్పండి మీరా గారు. హలో ఎస్కే మీరా అండి, నా పేరు ఖమ్మం నుంచి. మీరు టీవీ చూసి మాట్లాడుతున్నారు, ప్లీజ్ టీవీ చూసి మాట్లాడకండి, ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం ఏమండి? చేయండి. ఆ, మా పాపది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తండి. చెప్పండి. 28/11/94. రైట్. పాప ఆధారంగా ఇది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. రాత్రి 7:20 ఓకే అండి, రైట్ మీరా గారు. 94లో పుట్టినటువంటి మీ పాప డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ పాపకు విద్యారంగంలో సాంకేతిక విద్యలో ప్రధానంగా మెకానికల్ కానీ ఐటీ రంగాలు భవిష్యత్తులో అమ్మాయికి అనుకూల వాతావరణంగా మారతాయి. తో దానికి సంబంధించినటువంటి విద్యా కోర్సులు అమ్మాయికి చెప్పించడం ద్వారా భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. 94లో పుట్టినటువంటి మీ పాప జాతక రీత్యా 2 సంవత్సరాల 3 మాసాల నుంచి మీకు అనుకూలం కాదు. ప్రస్తుతం మీకు గురు దశభావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈ జాతకుడికి మీకు అనుకూలమైన కాలం నవంబర్ 6-7 తారీఖుల నుంచి మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సో మీ ఆధ్యాత్మిక దైవాన్ని ఆరాధించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్. మెదక్ నుంచి సునీత అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. సునీత గారు. హలో సునీత గారు. సునీత గారు వింటున్నారా? హలో హలో సునీత గారు. హలో సునీత గారు చెప్పండి. హలో హలో వినిపిస్తోందా? నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ 22 22 22 2 2 1982 అండి. రైట్. సునీత 82 2 82లో 1982 అండి. 82లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వైవాహిక జీవితం సానుకూలంగా సాగడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీరు ఆగస్టు 20వ తారీఖు తర్వాత కనుక మీరు ప్రయత్నాలు చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు అట్లాగే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి అనుకూల కాలం కాకపోయినప్పటికీ కూడాను ఇప్పుడు ఉగాది తర్వాత కొద్దిగా మార్పు అనేటువంటిది రావడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. రైట్ సార్. అరుణ అనే కాలర్ అనంతపురం నుంచి సిద్ధంగా ఉన్నారు. అరుణ గారు. హలో హలో అరుణ గారు చెప్పండి. అరుణ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. చెప్పాలి మరి. 9 9 4 4 94 అండి. రైట్. 94. ఇది అవదు అరుణ గారిది కాదు. అదే. సో 94లో పుట్టినటువంటి మీ పాపది కానీ బాబుది కానీ జాతక రీత్యా ఈ జాతకుడు భవిష్యత్తులో 3 రంగాలు ప్రధానంగా మీరు నిర్ణయించుకోవచ్చు. ఒకటి అంతరిక్ష పరిశోధన సంస్థ సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యని మీకు బాబు కొనసాగించడం ద్వారా అవకాశం ఉంది. రెండవది ఇంజనీరింగ్ మెకానికల్ వైపు వెళ్ళడం ద్వారా నావిగేషన్లో కూడా అవకాశాలు బలంగా ఉంటాయి. అట్లాగే మూడవ ఆప్షన్ ఇతనికి గ్రూప్స్ వైపు వెళ్ళడం ద్వారా కూడా మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగం రావచ్చు. ఈ మూడిటిలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ జాతకురాలకు కానీ జాతకుడికి కానీ
అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరి ప్రయత్నాలు చేయండి. భవిష్యత్తులో ఇబ్బందికర వాతావరణం అయితే లేదు. ఎడ్యుకేషన్ లో మాత్రం బ్రేక్ అనేది రాదు అని చెప్పవచ్చు. రైట్ సార్, ఈ రోజు పుట్టిన జాతకుల జాతక వివరాలు తెలుసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. నరసింహాచార్యులు గారు, ఇవాళ పుట్టిన జాతకుల జాతక వివరాలు ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? సో ఈరోజు మఖా నక్షత్రం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. తదనంతరం పుబ్బా నక్షత్రం. మఖా పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు సాధారణ శాంతులు కనబడుతున్నాయి. ప్రధానంగా శాంతి అనేది అవసరం లేదు. సో నక్షత్రం కొన్ని 1-2 పాదాలకు మినహా మిగిలిన వారికి దోషం కనబడుతుంది. జాతకరీత్యా వీరు భాషా పండితులుగాను ఏదైనా ఒక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పట్టా పొందే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తి అర్హతలు కలిగి ఉంటారు. వీరు సాంకేతిక విద్యకు తప్ప మిగిలిన అన్ని రంగాలలో ఏ రంగంలో వీరు ప్రయత్నించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే సినిమా, ఆటోగ్రఫీ రంగాల్లో కూడా వీరు నిష్ణాతులయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరి పుట్టుక వీరి తల్లిదండ్రులకు మంచి అభివృద్ధి రంగ స్థితులు, ప్రమోషన్స్, అట్లాగే గృహ నిర్మాణ పనులు అన్ని కూడా నిరంతరం కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఈ జాతకు కూడా మంచి మహర్జాతకులు అని చెప్పవచ్చు. రైట్ సార్, దొరబాబు అనే కాలర్ నెల్లూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. దొరబాబు గారు, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. హలో చెప్పండి దొరబాబు గారు. సార్ నమస్తే సార్, నా పేరు దొరబాబు, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి జాతకం గురించి తెలుసుకునే దానికోసంగా నేను ఫోన్ చేశాను సార్. చెప్పండి హలో. చెప్పండి చెప్పండి. సార్ హర్షవర్ధన్ పేరు 10/1/1999 రైట్ అండి. 8:51 రాత్రి. ఓకే, నెల్లూరే కదండి? నెల్లూరు. రైట్, హర్షవర్ధన్ 99. సో అదృష్టం ప్రేక్షకులకు చిన్న మార్పు వచ్చిందంటే గత 10 రోజుల నుంచి చూస్తుంటే రీసెంట్ గా 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వస్తున్నాయి. సార్ ఎందుకంటే ఇప్పుడు నిన్న భీమవరం కాలర్ ఫోన్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయికి మనం లైవ్ లో కొన్ని పాయింట్స్ చెప్పిన అమ్మాయికి ఫలానే కాలేజీలో సీట్ రావడం అనేటువంటిది అమ్మాయి చెప్పినప్పటి నుంచి కలిసి ఫోన్ చేస్తున్నారు. సో 94లో పుట్టినటువంటి 99లో పుట్టినటువంటి వీళ్ళ బాబు కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఉన్నారు. తప్పనిసరిగా మీరు బీఫార్మసీ వైపు కనుక మీరు ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినట్లయితే, అంటే బీఫార్మసీ కానీ, రెండవ ఆప్షన్ బయోటెక్నాలజీ, ఈ రెండు అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు మీకు అంత అసంతృప్తి కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ గా మన ఐఏఎస్ కోచింగ్ కొత్తగా రీసెంట్ గా 5 years కోర్స్ వచ్చింది సరే. సో ఇతనికి ఈ మూడు రంగాలు తప్ప వేరొక రంగం అనుకూలం కాదు. తప్పనిసరిగా బీఫార్మసీ వైపు కానీ, బీఎస్సీ బయోటెక్నాలజీ వైపు కానీ, లేదా డైరెక్ట్ గా గ్రూప్స్ కానీ కనుక మీరు అటెంప్ట్ చేయగలిగినట్లయితే ఈ అబ్బాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. మీరు చదివించినంత కాలం చదివించడానికి అతను పూర్తిగా సంసిద్ధంగా ఉన్నటువంటి జాతకం కాబట్టి తప్పని చదివించండి. ఈ జాతకుడు రీత్యా మీ కుటుంబానికి గత 4 సంవత్సరాల నుంచి అనుకూల కాలం అయితే కాదు, కానీ అవకాశం ఉన్నంత వరకు మీకు ఈ నవంబర్ నుంచి మీకు కాస్త ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ సార్, వెంకటరమణ అనే కాలర్ విశాఖపట్నం నుంచి మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ గారు, హలో. వెంకటరమణ గారు, హలో. సార్ వెంకటరమణ గారు చెప్పండి. హలో వెంకటరమణ గారు చెప్పండి, నా వాయిస్ వినిపిస్తోందండి? వినిపిస్తుంది సార్. మరి చెప్పండి. 19/5/1978 సార్. 78 అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు. శుక్రవారం 6:45 దాటలేదు. 78 అంటే 30 కదా? సారీ, ఐఎమ్ సారీ. హలో. ఓకే సరేనండి. రైట్. 78లో పుట్టినటువంటి మీ బాబు జాతక రీత్యా వారికి అనుకూలమైన కాలం ఈ నెల 28వ తేదీ నుంచి అనుకూల కాలంగా మారుతుంది. సో ఇప్పుడు జీవితంలో స్థిరపడడానికి చేసే ప్రయత్నాలు మొత్తము, అట్లాగే వైవాహిక జీవితం సానుకూలంగా సాగడం చేసే ప్రయత్నాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. తప్పనిసరిగా మంచి యోగ్యమైనటువంటి భవిష్యత్తుగా మారుతుంది. ఎటువంటి శాంతులు, పూజా పునస్కారం అవసరం లేదు. ధైర్యంగా ఈ నెల 28వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఉంది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, కన్యా రాశి విషయంలో సమస్యల పరిష్కారం చేసుకోవాల్సిన పరిహారాలకు సంబంధించి వివరాలు.
సో కన్యా రాశి వారి యొక్క జాతక సమస్యలకు శాశ్వత పరిష్కారాలను మీరు అతి సులభ పద్ధతిలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకటి, అవకాశం ఉన్నంత వరకు మీకు మీ జేబులో నిరంతరం ఆకుపచ్చ కచీఫ్ని వాడండి, వేరొక రంగును మాత్రం వాడద్దు. అట్లాగే ఇంటిలో నిరంతరం తులసి మొక్కని ఎటువంటి ఇబ్బందికరం లేకుండా పెంచే ప్రయత్నం చేయండి. అట్లాగే అవకాశం దొరికినప్పుడల్లా శనికి తైలాభిషేకం చేయించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత పూర్వంలో మనకు ఈ గజ్జల చెంబు అన్నట్టు అమ్మేవాళ్ళు. అంటే మనకి ఈరోజు తిరుపతి క్షేత్రంలో కానీ శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చిన్న రాగి చెంబులు కానీ ఇత్తడి చెంబులు కానీ అమ్ముతుంటారు. వాటి లోపల ఉన్నటువంటి పై మూసలో గజ్జలు ఉంటాయి. అటువంటి గజ్జలు ఉన్నటువంటి చెంబులో నిరంతరం నీళ్లు నిల్వ ఉంచి ఆ నీటిని వాడటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా రజస్వల కానటువంటి అమ్మాయికి మంచి వస్త్రాలని అందించే ప్రయత్నం చేయండి. సో తప్పనిసరిగా నూతన వస్త్రాలు ధరించే ముందు వాటిని ఒకసారి తడిపి ఆరబెట్టిన తర్వాతే వస్త్రాలు వేసుకోండి. ఈ చిన్న సమస్యలు గనక మీరు ఈ సలహా సూచనలు గనక పాటించినట్లయితే కన్యా రాశి వారు అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రైట్ సార్, విజయవాడ నుంచి కామేశ్వరరావు అనే కాల్ సిద్ధంగా ఉన్నారు. కామేష్ గారు, హలో కామేశ్వరరావు గారు. హలో హలో కామేశ్వరరావు గారు, సార్ నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 1/4/1985 అండి. ఓకే, రైట్. 85. మా ప్రతి రోజు చూతున్న కార్యక్రమం సాయంత్రం 5:35 ఓకే ఓకే, రైట్. 80 నుంచి 85 డిసెంబర్ వరకు పుట్టిన వారి జాతకాలు ఈ నెల ఈ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు నుంచి ఇక సర్వ సుఖాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో నవంబర్ 13వ తారీఖు వరకు మీరు సాధారణ ఫలితాలు తప్ప ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు అయితే రావు. అధైర్యపడవద్దు. నవంబర్ 13 నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది. రైట్ సార్, అదృష్టం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత లగ్నం నుంచి 5-6 ఇళ్లలో రాహు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇక మనం లగ్నం నుంచి 5-6 ఇళ్లలో రాహు గురించి మాట్లాడుకుందాం. 5వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు ఆ జాతకుడిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? లగ్నము నుండి 5వ స్థానంలో రాహు తాను ఏ రాశిలో ఉన్నా నీచ సాంగత్యము, నీచ ప్రవృత్తి, అసూయ ద్వేషాలను పెంచే విధంగా తీసుకొస్తాడు. అట్లాగే వీరికి సంతాన లేమి కూడా కనబడుతుంది. అదే స్త్రీలు అయితేనట్లయితే కంపల్సరీగా 1-2 గర్భస్రావాలు కూడా జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. సో 1-2 గర్భస్రావాల తర్వాత వచ్చేటువంటి 3వ సంతతి అనుకూలంగా మారుతుంది. సాధ్యమైనంత వరకు లగ్నం నుండి 5వ స్థానంలో ఉన్నటువంటి శని కొద్దిగా ఇబ్బందికర ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడాను 32 సంవత్సరాల తర్వాత ఆ జాతకుడు జీవితంలో స్థిరపడేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ సార్, కర్నూలు నుంచి రామలక్ష్మి కాలర్ సిద్ధంగా ఉన్నారు. రామలక్ష్మి గారు, రామలక్ష్మి గారు. హలో, రామలక్ష్మి గారు చెప్పండి. చెప్పండి సార్. మీరే చెప్పాలండి డేట్ ఆఫ్ బర్త్. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ 8/11/1988 సార్. రైట్, మీ అమ్మాయిదా అండి? పాప రాగిణి. ఓకే, రాగిణిది. టైం 9:26 కర్నూలు. రైట్ అండి, 9:26 PM. ఓకే, రైట్. రాగిణి 88లో పుట్టినటువంటి రాగిణి డేట్ ఆఫ్ బర్త్ రీత్యా అక్టోబర్ 11వ తారీఖు నుంచి 2014 మే 13వ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలు ఈ అమ్మాయి జాతకానికి అనుకూలంగా ఉన్నాయి. సో చదువుకున్నట్టు చదువు, సార్థకతతో పాటు అటు వైవాహిక జీవితం, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగి జీవితంలో
స్థిరపడడానికి అవకాశాలు అక్టోబర్ 21వ తారీఖు నుంచి అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైట్ సార్. కరీంనగర్ నుంచి మధు అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు. మధు గారు టీవీ చూసి మాట్లాడుతున్నారు, ప్లీజ్ ఫోన్ లో మాట్లాడండి, సమయం కూడా అయిపోతుంది. సార్ టీవీ చూసి మాట్లాడకండి, కాల్ కట్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 13th 1991 సార్. 91. 1991లో పుట్టినటువంటి జాతకుడికి మధు గారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు రాకపోయినప్పటికీ పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు లేవు. ఈ సంవత్సరం మాత్రం సాధారణ ఫలితాలే ఉంటాయి. వెరసి ఈ జాతకుడికి 2014 జూలై నెల నుంచి అనుకూల కాలంగా మారుతుంది. తప్పనిసరిగా ఆ తర్వాత చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. రైట్ సార్. రాహు 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకులకు? లగ్నము నుండి రాహు 6వ స్థానంలో ఉంటే వీరు ధనార్జన చాలా నిజాయితీగా ఉంటుందని చెప్పాలి. జీవితం అంతా అందరితో శత్రుత్వాన్ని పెంచుకున్నప్పటికీ తాను సంపాదించుకున్నటువంటి ధనం తిరిగి మరలా శత్రువుల్ని మిత్రులుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. వీరికి అజీర్ణ సంబంధము, ఉదర సంబంధమైన వ్యాధులతో వీరు బాధపడుతుంటారు. వీరు నిరంతరం వైద్య సేవలు అవసరం అవుతాయి. తప్పనిసరిగా వీరు ఆయుష్ 84 సంవత్సరాల ఆయుర్దాయం పూర్ణంగా ఉన్నప్పటికీ ఈ ఉదర సంబంధ వ్యాధులతోనే బాధపడతారు. కాబట్టి లగ్నము నుండి 6వ స్థానంలో రాహు ఉన్నవారు నిరంతరము కూడా అన్నదానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు ధన్యవాదాలు. ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు అందించినందుకు. సో ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.